హాయ్ అండి. హలో నమస్తే. వెల్కమ్ టు శివసత్యాస్ కిచెన్. ఈరోజు ఒక మంచి సూప్ రెసిపీ చూపించబోతున్నానండి. చాలా హెల్తీగా ఉంటుంది, అలాగే ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట. ఇందులో నూడిల్స్ యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా దీనిని తాగేస్తారు. సో ఇప్పుడు దీని తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఒక వెడల్పాటి ఒక బౌల్ కానీ గిన్నెలో కానీ కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇక్కడ నేనైతే 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను. అలాగే ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసి నూడిల్స్ని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను 2 గుప్పెళ్ళ హక్కా నూడిల్స్ తీసుకున్నానండి. ఇది తెల్ల గోధుమ నూకతో తయారు చేసినవి. అలాగే మీకు అవైలబిలిటీలో ఉన్న ఏ నూడిల్స్ అయినా మీరు తీసుకోవచ్చు. దీనిని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి, ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు. 5 నిమిషాల తర్వాత ఈ నూడిల్స్ని ఇలాగ స్ట్రైనర్తో ఫిల్టర్ చేసేసుకోవాలి. ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా నార్మల్ వాటర్ కూడా పైనుంచి వేసుకోవాలండి. ఓవర్ కుక్ అయిపోకుండా ఉంటాయి నూడిల్స్. ఇలా వడకట్టేసుకున్న తర్వాత ఈ నూడిల్స్ని పక్కకు పెట్టుకుని, అలాగే ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్ని కూడా మనం పక్కకు ఉంచుకోవాలి. తర్వాత దీన్ని సూప్లో యాడ్ చేసుకోవడానికి పనికొస్తుందన్నమాట. ఇక్కడైతే నేను ఒక కప్పు చిక్ పీస్ని తీసుకున్నానండి. కాబూలీ శనగలు, ఒక కప్పు కాబూలీ శనగల్ని రాత్రి నానబెట్టేసి ఉంచేసాను అనమాట. మీరు ఈవినింగ్ చేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. ఇలాగా 2 విజిల్స్ వరకు కుక్కర్లో ఉడికించేసుకోవాలి. 2 సైమల్టేనియస్గా 2 పొయ్యిల మీద మనం చేసేసుకోవచ్చండి. అలాగే మీకు అవైలబుల్గా ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ఉన్న వెజిటేబుల్స్ అన్నిటినీ నేను యూస్ చేస్తున్నాను. నా దగ్గర క్యాప్సికమ్ లేదు, అందుకని యాడ్ చేయలేదు. మీరు ఇందులో రెడ్, గ్రీన్, ఎల్లో క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సూప్ కోసం ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సన్నగా తరుక్కున్న ఫస్ట్ అల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా అల్లం ఎందుకు యాడ్ చేసుకోవడం అంటే, ముందుగా దాన్ని ఫ్రై చేయడం వల్ల ఆయిల్కి అంతా ఈ ఫ్లేవర్ అంతా బాగా పట్టి సూప్కి బాగా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. అల్లం కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చిన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేస్తున్నానండి నేను చిన్నగా తరిగి. మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం చూసుకొని వేయండి. మీరు పచ్చిమిర్చిని స్కిప్ చేయండి లేదా పెద్ద ముక్కలుగా వేసుకోండి. అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలాగ చిన్న ముక్కలుగా కట్ చేశాను. అవి కూడా యాడ్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఫ్రెంచ్ బీన్స్ని తీసుకున్నానండి. ఈ 4 ఫ్రెంచ్ బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. మనం వేగడానికి కొంచెం ఎక్కువ టైం పట్టే వెజిటేబుల్స్ని ముందు యాడ్ చేసేసి ఫ్రై చేసుకుంటే అవి కొంచెం మంచిగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు నేను క్యారెట్ని కూడా యాడ్ చేసేసాను. అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నాను, వాటి ఫ్లేవర్ కూడా మంచిగా పట్టడానికి, కొరియాండర్ ఫ్లేవర్. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను క్యాబేజీ తీసుకున్నానండి. ఒక కప్పు సన్నగా తరుక్కున్న క్యాబేజీని కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవి యాడ్ చేసిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత దీనికి ఒక మీడియం సైజు టమాటాని ఇలాగ చిన్నగా ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా ఫ్రై చేస్తూ కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. మొత్తం సూప్కి అంతా యాడ్ చేయట్లేదు, జస్ట్ ఇప్పటి వరకు యాడ్ చేసిన వెజిటబుల్ మట్టుకి యాడ్ చేశాను అనమాట, అవి మగ్గడం కోసం. సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ కారం, అలాగే 1.5 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశానండి. గరం మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఇలా ఫ్రై చేసుకోండి. మీరు వాడే ఏ గరం మసాలా అయినా యూస్ చేసుకోవచ్చు. నేను ఎవరెస్ట్ గరం మసాలా యూస్ చేశాను. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఇలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక నూడిల్స్ ఉడికించుకున్న వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఇందులో మనం వేసేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసానండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేశాను. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా యాడ్ చేశాను అనమాట. సోయా సాస్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇలాగ కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఉడికించేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను కొద్దిగా
నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఒక మీడియం సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా కొద్దిగా మళ్ళీ యాడ్ చేస్తున్నాను, ఆ ఫ్లేవర్ అంతా దీనికి పట్టడం కోసం. ఇలాగ అయిపోయిన తర్వాత ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని, చిక్ పీస్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను నూడిల్స్ యాడ్ చేసేస్తున్నాను. ఫస్ట్ నూడిల్స్ యాడ్ చేసేసి ఒకసారి కలిపేసుకుంటే మనకి ఈ నూడిల్స్ అంతా మంచిగా మిక్స్ అయిపోతాయి, ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న కాబూలీ శనగలు కూడా వేసుకొని ఉడికించుకుంటున్నాను. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి, మరి ఎక్కువసేపు అవసరం లేదు. ఎందుకంటే మనం సూప్ తాగేటప్పుడు వెజిటబుల్స్ కూడా మనకి నమలడానికి ఇదిగా ఉండేటట్లు ఉంచుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫీలింగ్ మంచిగా చూయి ఫీలింగ్ వస్తుంది. అంతేనండి, సూప్ రెడీ అయిపోయింది. సూప్ అయి మంచిగా వేరే డిష్ అవుట్ తీసుకొని సన్నగా తరుక్కున్న కొత్తిమీర, ఆనియన్స్తో గార్నిష్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రైనీ సీజన్లో ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ కింద ఈ సూప్ ఇస్తే వాళ్ళు మంచిగా తాగిస్తారండి. అలాగే చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నా రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే